2024 టీ20 వరల్డ్ కప్ గెలవగానే రోహిత్ కోహ్లీకి అప్పటి హెడ్ కోచ్ ద్రావిడ్ ఒక మాట చెప్పాడు. భారత్ టెస్టు జట్టుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సాధించి పెట్టాలని అన్నాడు. భారత్ ఖాతాలో లేనిది ఆ ఒక్క రెడ్ బాల్ టోర్నీనే అన్నాడు. కానీ ద్రావిడ్ కోరుకున్నట్టుగా రోహిత్ కోహ్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ను అందుకోలేకపోయారు. కెరియర్ లో 3 WTC సైకిల్స్ ఆడినా ట్రోఫీని ముద్దాడలేకపోయారు. ఆల్రెడీ ఇద్దరు టెస్టులకు గుడ్ బై చెప్పడంతో వారి ఖాతాల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ లేకుండా పోయింది. నిజానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులు ఆడిన సమయంలో భారత జట్టు 2 సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరింది. ఒకసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఫైనల్ కు వెళ్లింది. రోహిత్ కెప్టెన్సీలో మరోసారి ఫైనల్ కు చేరింది. అయితే కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు చిత్తైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో రోహిత్ సేన కంగుతింది. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు ఫైనల్ కు చేరలేకపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను కోల్పోవడం రోహిత్ సేనకు మైనస్ అయింది. 0-3తో సిరీస్ ను కోల్పోవడంతో దెబ్బపడింది. ఆ తర్వాత బోర్డర్ గవస్కర్ ట్రోఫీలోనూ భారత టెస్ట్ జట్టు పైచేయి సాధించలేకపోయింది. తొలి టెస్ట్ లో శుభారంభం దక్కినా అదే ఊపును కొనసాగించలేకపోయింది. దశాబ్దం తర్వాత బోర్డర్ గవస్కర్ ట్రోఫీని కోల్పోయింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ అనేది కోహ్లీ, రోహిత్ కు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ కాకుండా మిగతా టైటిల్స్ అన్ని కోహ్లీ ఖాతాలో ఉన్నాయి. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో విరాట్ సభ్యుడిగా ఉన్నాడు. 2013, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోనూ కోహ్లీ సభ్యుడే. గతేడాది టీ20 వరల్డ్ కప్ డ్రీమ్ కూడా నెరవేరింది. రోహిత్ శర్మకు వన్డే వరల్డ్ కప్ ఇంతవరకు అందలేదు. 2011 వన్డే వరల్డ్ కప్ ఆడిన టీమిండియాలో రోహిత్ కు చోటు దక్కలేదు. 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన జట్టులో మాత్రం హిట్ మ్యాన్ బరిలో దిగాడు. గతేడాది కెప్టెన్ గా టీ20 వరల్డ్ కప్ ను అందుకున్నాడు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టును నడిపించింది కూడా రోహితే. అయితే కోహ్లీ, హిట్ మ్యాన్ కలిసి టీ20 వరల్డ్ కప్ ను అందుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడారు. కానీ ఇద్దరూ కలిసి వన్డే వరల్డ్ కప్ ను అందుకోలేదు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడితే ఆ కల నెరవేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్లిద్దరూ టీ20లు, టెస్ట్లకు గుడ్ బై చెప్పారు. వన్డేలో ఎప్పటి వరకు ఆడుతారు అన్న దానిపై క్లారిటీ లేదు. ఫిట్నెస్, ఫామ్ ఉంటే వచ్చే వరల్డ్ కప్ లో ఆడొచ్చని టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ఆల్రెడీ చెప్పాడు. మరి సీనియర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరమే.